మహాలింగం ఆవిర్భావాన్నే మహాశివరాత్రిగా పిలుస్తూ ఉంటాం. ఇదే రోజు అర్ధరాత్రి అన్ని శివాలయాల్లో లింగోత్సవం, అభిషేకాలు నిర్వహిస్తాము. ఆ సమయంలో ముక్కోటి ఆలయాలను 11 కాలాల పాటు విశేష అభిషేకాలు నిర్వహిస్తాము. బ్రహ్మకాలంలో నిర్వహించే 11వ కాలాభిషేకాన్ని లింగోత్సవం అభిషేకంగా పిలుస్తాము. ఆవిర్భావ వృత్తాంతం అంటే విషాన్ని పోషిస్తున్నామన్న విషయమే. బ్రహ్మ, విష్ణు మధ్య పోటీలు ఏర్పాటు జరిగాయి. అదే సమయంలో మహాలింగాకృతిలో ఆవిర్భవించిన మహావిష్ణుడు అత్యంతాలను శివుడు అన్నాడు. ఎవరు ముందుగా గుర్తిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని పరీక్ష పెడతాడు శివుడు. బ్రహ్మహంస రూపంలో లింగాకృతి శిఖరం వైపు నాకు వెళ్ళాడు బ్రహ్మ. మహావిష్ణువు వరాహమూర్తిగా లింగాకృతి అడుగు భాగానికి బయలుదేరాడు విష్ణుమూర్తి. అత్యంత భాగాన్ని కనుక్కోలేకపోవడం చెప్పాడు. అదే సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ మహాశివలింగము శిఖరాగ్ర భాగాన్ని చూశానని చెప్పడంతో ఆగ్రహానికి గురైన సదాశివుడు బ్రహ్మను ఉన్న పంచముఖాలలో ఒకదాన్ని భస్మం చేయడం బ్రహ్మకు సాక్ష్యం పలికిన ముగుళ పువ్వు పూజకు పనికిరాదని, అలాగే గోమాత ముఖము శుభసూచకం కాదని శపించాడు. అందుకు తర్కాణంగా ముక్కోటి ఆలయానికి వెనుక వైపు అద్భుతమైన లింగోత్సవం పూర్తి శిలా విగ్రహాలు ఎంతో ప్రభావాన్ని సంతరించుకున్నాయి కదండి. క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించిన హలాహలాలతో సప్త లోకాలన్నీ భస్మపటం అయిపోయాయంట. ఆ సమయంలో విష్ణు బ్రహ్మ లయాకారుని ప్రార్థించడంతో గర్లాన్ని గొంతులో దాచుకొని గర్లకంఠుడైన విష ప్రభావంతో రెప్పపాటు మహావిష్ణువు స్పృహ తప్పి పడిపోవడంతో జగత్తులోని సమస్త జీవరాశులు సర్వేశ్వరుని కోసం ఉపవాసం దీక్షలు చేపట్టి దివ్యమైన రోజే మహాశివరాత్రి. అందుకే ఇది భక్తులందరికీ పండగైంది. ఈశ్వరుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, మోక్షం సిద్ధిస్తుంది నమ్మకం. మిగతా సమయంలో వీలు కాకపోయినా మహాశివరాత్రి ఏనాడైనా నీలకంఠుడిని లింగోత్సవం కాలంలో పూజించండి, మంచిది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.